అయితే ఒక ప్రశ్న. అసలు ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటి? ప్రతి ఒక్కరు స్పిరిచువాలిటీలో ఉన్నాము. ఇది స్పిరిచువాలిటీ అని చెప్పేస్తుంటారు. ఏంటి ఈ ఆధ్యాత్మికత అంటే? మీరు చేసినటువంటి ఈ ప్రయాణంలో మీరు దీని గురించి ఏం తెలుసుకున్నారు? మొట్టమొదటిగా శ్రీ సన్నిధి టీవీ ఛానల్ సత్య గారికి మా శతకోటి ప్రణామాలు. మీ టీం అందరికీ నా తరపున నమస్కారం చేస్తున్నాను. జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పత్రి గారికి శతకోటి ప్రణామాలు. నా పేరు నరేంద్ర ముదల్కర్, హైదరాబాద్లో ఉంటాను. గత 35 ఇయర్స్ నుంచి ఆధ్యాత్మికంతో కనెక్ట్ అయి ఉన్నాను. చిన్నప్పటి నుంచి నాకున్న ఒక సీడ్ పడింది మా మమ్మీతో, అమ్మతో. గాయత్రి మంత్రము, మంత్రసిద్ధి, ఒక 5 లక్షల జపాలు, అమ్మవారితో కనెక్ట్ అవ్వడము, ఒక 7 minutes మాట్లాడుకోవడము, అమ్మ ఇచ్చిన మెసేజ్ ఏం లేదు. కానీ ఆ తపన అనేది గత జన్మల సంస్కారం. అది ముగ్గురు అన్నదమ్ములం మేము, కానీ నాకు వచ్చింది అది. పుట్టగానే ఎవరో ఒక యోగి చెప్పాడంట, దైవాంశ సంబుతుడైన చాలా పెద్ద ప్రపంచం సృష్టిస్తాడైనా ఆధ్యాత్మికంగానే చెప్పడం మా అమ్మకు. నరసింహస్వామి కాన్షియస్ నేను. నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యాను. ప్రాపంచికంగా అక్కడి నుంచే నేను డైవర్ట్ అవ్వడం స్టార్ట్ అయినాను. అమ్మవారితో కనెక్ట్ అయ్యారు. 7 నిమిషాలు మాట్లాడారు. 7 minutes. అంటే ఏం జరిగింది నా కాన్వర్జేషన్? 5 లక్షల జపాలు చేశాను నేను. దేని గురించి అంటే నా కోరికలు ఏం లేవు. నేను జీరోనే ఫిజికల్ లైఫ్లో. బాంబేలో హాస్టల్లో ఉన్నాను, వేద పాఠశాలలో. ఎందుకో నాకు అనిపించింది సత్యం ఏంది తెలుసుకోవాలన్న ఆ తపనతో. ఇక చిన్నప్పుడు అమ్మ చెప్పిన గాయత్రి మంత్రం 10th వరకు చేసేవాడిని డైలీ. 10th తర్వాత మానేసాను. ఇంటర్, డిగ్రీ, పీజీ అన్నీ అయిపోయినాయి. అక్కడ నాకు ఆ థాట్ వచ్చింది, మళ్ళీ ఏదైనా తెలుసుకోవాలంటే ఈ బుక్కుల్లో దొరకదు. ఇది డైరెక్ట్ సూపర్ కాన్షియస్ అమ్మవారిని పిలవాలి. ద్రౌపది పిలిస్తే కృష్ణుడు వచ్చినట్టు నాకెందుకు రాదు అని. మనం మిస్ కాల్ ఇస్తే ఫోన్ చేయదు, మనం చేయాలి అంటే. నైట్ అంతా నాకు ఫ్రీ టైం ఉండేది. అక్కడ నేను డిసైడ్ అయిపోయినా, ఇక నైట్ కూర్చొని పొద్దున్న వరకు జపాలు చేయడం. మార్నింగ్ 6కే మా క్లాస్ ఉండేది, క్లాస్కి వెళ్ళిపోయాడిని. అట్లా కంటిన్యూ చేసుకుంటూ 5 లక్షల జపాలు. అమ్మ నువ్వు ఒక్కసారి నాకు కనిపించాలన్న కోరిక, అంతే, ఇంకేం లేదు. అప్పుడు 16 June 1993 ఎర్లీ మార్నింగ్ 3:45 అమ్మ దర్శనము, 7 minutes. అద్భుతమైన మెసేజ్ అమ్మతో. ఫిజికల్గా నేను అడిగితే 500 కోట్లు ఇచ్చేదంట. నేను అది అడగలేదు. నా దగ్గర నుంచి లాక్కోనేది ఏమైనా ఉంటే అది ఇవ్వమ్మ నాకు అన్నాను. ఏం కావాలని అడిగితే నేను అదే అడిగాను. నా దగ్గర నుంచి లాక్కోవద్దు ఎవరు, అలాంటిది ఏమైనా ఉంటే అది ఆత్మజ్ఞానం అన్నది, అదే ఇవ్వమ్మ నాకు అన్న. ఏం చేసుకుంటా అన్నది. ప్రపంచం అంతా ఇంబ్యాలెన్స్ ఉందమ్మా, ఈ లక్షల జనాల్లో తీసుకెళ్లే పని నేను చేస్తాను. నా జీవితం దీని గురించి పెట్టిస్తాను. 2 పూటల భోజనం గురించి జీవితాంతం సంపాదించే అవసరం లేదు. 24 గంటలు టెన్షన్ పడుతున్నాడు మనిషి. అదే చీకటి, ఇంకేం లేదు అనుకునే. అమ్మతో వచ్చిన ఆ బ్లెస్సింగ్, ఆ ఎనర్జీస్, థ్రోట్ చక్ర అప్పుడే యాక్టివేట్ అయిపోయింది. విశుద్ధ చక్రం మామూలుగా లేదు. ఆ మాటే మంత్రంగా ఉంటుంది. లక్షల జీవితాలు మారుస్తాను అమ్మ చెప్పడము. అప్పటి వరకు నాకు తెలియదు, నీకు గురువు కలుస్తాడు, నువ్వు పుట్టింది ఆయన గురించి, చాలా పెద్ద పర్పస్ ఉంది, ప్రణాళికతో వచ్చావని అమ్మ చెప్పడం. అప్పుడు పత్రి సార్ అని కూడా నాకేం తెలియదు. తర్వాత 97 16 June అది కూడా పత్రి సార్తో కనెక్ట్ అయ్యాను. ఆ రోజు నాకు ఒక పులి స్టాప్ వచ్చింది అక్కడ. సార్ దగ్గర కూర్చున్నప్పుడు కళ్ళల్లో కళ్ళేసి గంట సేపు మాట్లాడారు. 12 years నుంచి వెయిట్ చేస్తున్నా నీ గురించి అన్నారు ఆయన. ఫస్ట్ ఆయన చెప్పిన వాడు అది. నా గురించి మీరు వెయిట్ చేయడం ఎందుకు సార్ అంటే, ఇది నాకు ఆల్రెడీ విజన్ ఉంది. హైదరాబాద్లో మీ సెంటర్స్ ఎక్కడ అంటే, ఎవరు లేడే, నువ్వే నాకు ఫస్ట్ అన్నారు. అప్పటి వరకు కూడా నాకు ఏం క్లియారిటీ లేదు. అదే పిరమిడ్లో 1 week సాధన చేసినాం అంటే. అప్పుడు నేను కాస్మాస్తో కనెక్ట్ అయ్యి నాకు ఉన్న ఆ సినిమా అంతా ముందుకు వచ్చింది. అమ్మ చెప్పిన గురు ఎవరు కాదు ఈయనే అని ఒక క్లియారిటీ, ఒక అర్థమైపోయింది. బుక్ నాలెడ్జ్ అంతా నాకు ప్రాక్టికల్గా అప్పుడు స్టార్ట్ అయింది. నాకు చెప్పడానికి కూర్చుంటే డయాస్ ఎక్కితే ఛానలింగ్స్ అవ్వడం. ఫస్ట్ స్పీచ్లోనే సార్ పక్కన కూర్చొని 1:45 నిమిషాలు మాట్లాడారు ధారాళంగా స్పీచ్. అది కర్నూలు ధ్యాన యజ్ఞం 99. క్లాస్ ఎలా ఉంది సార్ అని సార్కి అడిగితే, నువ్వు మాట్లాడలేదు ఈరోజు అన్నారు. నేనే కదా సార్ పక్కన కూర్చున్నా అంటే, వివేకానందుడే అది మాట్లాడింది అన్నారు. ఫస్ట్ ఛానలింగ్ నాకు అది. అక్కడి నుంచి ఇక నాకు మిరాకిల్స్ అవ్వడము, ఛానలింగ్స్ అవ్వడం, తెలియని సబ్జెక్ట్ రావడము. డయాస్ ఎక్కగానే చేంజ్ అయిపోతుంది.
వ్యాసపీఠం ఎక్కానంటే అంతే. అమ్మవారు వస్తుంది, శివుడు వస్తారు, బుద్ధుడు, ఓషో, రజనీష్, తాజుద్దీన్ బాబా, ఎవరెవరో మాస్టర్స్ ఇక ఛానలింగ్ అవుతుంటారు, మాట్లాడి వెళ్ళిపోతుంటారు. నాకే తెలియదు నేనేం మాట్లాడతాను. అయితే ఇదంతా వచ్చిన దానికి కారణం ఏంటంటే నాదొక అండర్స్టాండింగ్, నాకు ఒక అండర్స్టాండింగ్, ఒక క్లియర్గా ఉంది నాకు. ఏంటంటే ఏదో అదృశ్య శక్తి నాతో ఉంది, ఈ కాన్ఫిడెన్స్ బాగుంటుంది నాకు. దేనికి భయపడం, బీపీలు షుగర్లు ఎందుకు, ఈ టెన్షన్లు ఎందుకు. నోట్లో పళ్ళు లేనప్పుడు పాలు ఇచ్చినోడు ఆయన, పళ్ళు ఇచ్చినాక భోజనం దొరకదా మనకు. దాని గురించి ఇంత ఇట్లాట ఎందుకు అనిపించేది. ఎన్ని కోట్లు కావాలి మనకు బతకడానికి? ఒక స్టాండర్డ్ జీవితం వచ్చిందంటే లోక కళ్యాణంకి పెట్టాలి జీవితం. ఎప్పుడు కోట్లు కోట్లు చేసి జీవితాంతం అందులో చేసి చచ్చిపోతున్నాం, ఆ కర్మ మూట తీసుకెళ్తున్నాం అంతే. ఈ బంధాలతో బయటపడాలి మనం. ఈ కర్మ సిద్ధాంతం ఏంది, దాంతో బయటపడాలని ఉండేది నాకు కూడా. నిర్వాణం కావాలి, ఫ్రీడమ్ కావాలి. నాకు వచ్చింది నాకు అప్పుడు. నాకు క్లియర్గా నాకే అర్థమైపోతుంది. నేను ఏది చేసినా నాకు ఒక స్వేచ్ఛ అనేది కనిపించింది. సార్ అప్పుడే అన్నారు, పిరమిడ్ సొసైటీలో నీకు అద్భుతంగా ఎక్కడ కావాలంటే అక్కడ కరెక్షన్ చేయను, అంత ఎఫిషియన్సీ నీ లోపల ఉంది అన్నారు సార్. నేను ఎక్కడ అంత పెద్ద నేను దూరలేదు. ఫస్ట్ నుంచి డే 1 నుంచి నా పర్పస్ ఒకటే, అన్ టు ది లాస్ట్. పామర జీవుల దాకా ఆత్మజ్ఞానాన్ని తీసుకెళ్ళాలి. ఉన్నోడు ఎక్కడైనా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లో వెళ్తాడు పేమెంట్ కట్టి, డబ్బు లేనోడు, చదువు లేనోడు ఎక్కడ పోవాలి. అందుకే నాకు పత్రిసార్ మాస్ గురు అని నాకు బాగా నచ్చింది. అక్కడ ఏం లేని తెలియని వాళ్ళకు మనం ఆత్మజ్ఞానం నేర్పిస్తే వాళ్ళ లోపల ఆనందం చూస్తా నేను. ఇంత పెద్ద పెద్ద రోగాలతో బయటపడుతున్నారు, తినడానికి లేని వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయినారు. ఈ సిద్ధాంతాలు అంతా మన వేదాల్లో, గీతలో, భగవద్గీతలో ఉన్న సిద్ధాంతాలన్నీ చెప్తా నేను. ప్రాక్టికల్ గా నా లైఫ్ లో నేను అప్లై చేసుకున్నా, అద్భుతంగా రిజల్ట్స్ వచ్చాయి నాకు. సక్సెస్ వచ్చింది, ఇహలోకము పరలోకం రెండు గెలుచుకున్నాం. నాకు వచ్చినప్పుడు మీకెందుకు రాదు, నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి అంట నేను. భగవంతుడిని వీళ్ళంతా జనాలు ఎక్కడ చూస్తున్నారు, విగ్రహాల్లో చూస్తారు, గుళ్ళల్లో చూస్తారు, ఇక్కడ ఆకాశం వైపు చూస్తారు, గురువులలో చూస్తారు. ఎక్కడ లేడు, నీ లోపలే ఉన్నాడు ఆయన. ఆయన ఉన్నందుకే బాడీ పనిచేస్తుంది, ఆయన వెళ్ళిపోతే డెడ్ బాడీ అంతే. లోపల ఉన్న దైవంతో కలవండి అంటాడు, దానికి వేరే మార్గం లేదు, ధ్యానం ఒక్కటే. ఎన్ని మంత్రాలు పూజలు చేసినా గ్యాప్ వస్తుంది అక్కడ, అద్వైత స్థితి. ఆ ఎగ్జిస్టెన్స్ మనం కనెక్ట్ అయినప్పుడు ఇంకేం కావాలి మనకు. అందుకే నాకు ఆ ధ్యానం అనేది అప్పుడు బాగా అర్థమైపోయింది. ఈ ఆధ్యాత్మికత అనే దానికి ఒక నిర్వచనంగా మీరు ఏం చెప్తారు? ఆధ్యాత్మికము లేని జీవితం పెంట జీవితమే. వంట తింటా పంట, ఆకలి తినాలి, నిద్ర వస్తే పడుకోవాలి, ఎవడని బెదిరిస్తే భయపడాలి, చావుతే చచ్చిపోవాలి. పశు కంటే హీనమైన జీవితము మనిషిది. ఏ పశువు సూసైడ్ చేసుకోదు, కానీ మనిషి చేసుకుంటాడు. ఈ డిప్రెషన్స్, ఈ ఫ్రస్ట్రేషను, ఈ భయాలు ఎందుకు ఉన్నాయంటే వాళ్ళకి అది తెలియకపోవడమే అంతే. ఇప్పుడు దివ్యమైన జీవితం లేదు ఎక్కడ. భవ్యంగా బ్రతికిన వాడే భగవంతుడు. ఆ దివ్యమైన భవ్యమైన జీవితం ఎప్పుడు వస్తుంది? నీతో ఉన్న దైవంతో నువ్వు కనెక్ట్ అవ్వాలి, అప్పుడే ఆ తేజం మనకు వస్తుంది. ప్రతిదానికి డిపెండెన్సీ, భయము. అక్కడ ఏం జరుగుతుంది? ఆధ్యాత్మికం లేని జీవితానికి ప్రారంభ కర్మ కనెక్ట్ అయిపోతుంది, ఖచ్చితంగా లెక్క చేస్తుంది. అది ఏదో విధంగా ఎత్తేస్తూ ఉంటది. ఎంత తెలివి ఉన్నోడైనా కానీ రాజును కిందికి తీసుకొస్తుంది, కింద ఉన్నాడు పైకి తీసుకెళ్తుంది. ఇదంతా కర్మసిద్ధ. ఆ కర్మ బంధనం నుంచి బయటపడాలి మనం. నీ జాతకం నా జాతకం ఒక్కటే అంట నేనైతే శివుడికి చెప్తా, ఏం సార్ నువ్వు సీనియర్, నేను జూనియర్, అంతే, నువ్వు నేను ఒక్కటే అనిపిస్తుంది నాకు. సఖ్యభక్తి వచ్చింది నాకు, సమర్పిత భావంతో. ఆ దేవతలంతా నాకు ఫ్రెండ్స్ లాగా అనిపిస్తారు. కృష్ణుడు కానీ, శివుడు కానీ, అమ్మవారు కానీ ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎంత బాగుంటుంది అంటే అది ఈ బయటి ప్రపంచం కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తాను నేను. ఇదంతా నాటకం లాగా నాటిస్తుంటా అంతే. ఈ శ్రీకృష్ణ చైతన్యం గురించి కాస్త తెలియజేయండి. శ్రీకృష్ణుడు మల్టీ డైమెన్షనల్ మాస్టర్. ఆయన చాలా నేర్చుకున్నాను నేను. కృష్ణ ఫిలాసఫీలో ఆయన ఏం చెప్తాడంటే భక్తితో యుక్తి ఉండాలి అంటాడు. ఇన్నర్ గురించి చెప్పేది అంత జ్ఞాన శివుడు. ఇన్నర్గా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము మహాపరిశూన్య స్థితిలో ఉండాలి. అది ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండొద్దు, అది ఇన్నర్గా.
ధ్యాన యోగం అది ఇది ఇస్తుంది. ఉమ్, భగవద్గీత ఏమిస్తుంది? కర్మయోగం నేర్పిస్తుంది. ఉమ్, కృష్ణుడు ఏం చెప్తాడు? ప్రపంచాన్ని చూసి మొక్కలు చూసి మంగళారతి పాడు అంటాడు ఆయన. ఉమ్, చెప్పి చూడు, వినకుండా నరకే అంటాడు అంతే. ఆ ఫిలాసఫీ నచ్చింది నాకు. కృష్ణుడి దగ్గర ఏమంటారు, మామూలు భాషలో అతి తెలివిలాగానే ఉంటుంది ఆయన పని అంతా. ఉమ్, అది బాగా నచ్చింది. స్థితప్రజ్ఞ స్థితిలో ఉండే ఒక ఎన్లైటన్ మాస్టర్ ఎట్లా ఉండాలి దాని గురించి కృష్ణతో నేర్చుకోవాలి. ఉమ్, నేను బయటి ప్రపంచంలో కృష్ణ ఫిలాసఫీ నాది, ఉమ్, ఇన్నర్గా మాత్రం శివతత్వంలో ఉంటాను. ఉమ్, ఇన్నర్ చాలా స్టేబుల్గా 7 చక్రాస్ ఎప్పుడు అలైన్మెంట్, ఉమ్, ఆ ఎనర్జీస్, ఆ కాన్షియస్నెస్ భయంకరంగా ఉంటుంది. ఉమ్, 20 years బ్యాక్ 200 కిలోమీటర్ ఉంది అని ఆరా అన్నాడు పత్రి సార్. ఉమ్, ఇప్పుడు ఎంత అయిందో కానీ ఉమ్, ఎందుకంటే ఏం కోరికలు లేవు, ఆ, నాకు వేరే ఆలోచన ఉండదు, బ్లాంక్ గా ఉంటాను. ఉమ్, ఏదైనా అవసరం ఉంటేనే బుద్ధిని వాడతాను, అంటే బ్లాంకే, ఉంటుంది. ఎప్పుడు ఇన్నర్ బ్లాంక్నెస్ ఉంటుంది. కృష్ణుడి స్టైలే అది. ఆ, స్థితప్రజ్ఞ లాగా నవ్వుకుంటూ చంపేస్తున్నాడు కౌరవులను ఆయన, ఉమ్, నవ్వుకుంటేనే. ఆ, ఆయన ఫేస్ లో ఎప్పుడు టెన్షన్ కనిపించలేదు, ఎంత పెద్దది వచ్చినా కానీ. ఒక ఎన్లైటెడ్ మాస్టర్ అట్లా ఉంటాడు, అది నేర్చుకోవాలి మనం. అలాంటి క్వాలిటీస్ నేను పత్రిసార్లో కూడా చూసాను, ఉమ్, ఓషోలో చూసాను. అసలు మామూలుగా లేదు. పీఠాధిపతుల్లాగా ఇలాగే ఉండాలని కట్టి పెట్టలేదు, ఫ్రీడమ్ ఇచ్చారు మనకు. ఆ, కట్టి పెట్టలేదు పత్రిసార్ కూడా. ఫ్రీడమ్ ఉంటేనే మన వికాసం అవుతుంది. ఎప్పుడైతే జనాలను మనం కట్టేస్తామో మనం కట్టబడతాం, ఆ, మనకు ఆ బాండేజెస్ వస్తుంది. అవును.